మంత్రాలయ మండలంలో టీడీపీ ఆధ్వర్యంలో ఓటర్ జాబితా ప్రక్షాళనపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యువ నాయకుడు రాకేష్ రెడ్డి మాట్లాడుతూ స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ప్రధాన లక్ష్యం ఓటర్ జాబితాను శుద్ధి చేయటమేనని తెలిపారు. వలస వెళ్లిన వారు, మరణించిన వారు, నకిలీ పేర్లను తొలగించి కొత్తగా 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేయాలని సూచించారు. BLOలు మ్యాపింగ్ కాని ఇళ్లను గుర్తించి ప్రతి ఓటర్ను నమోదు చేయాలని, అడ్రస్, పేరు, ఫోటో మార్పులు వంటి వివరాలను వెంటనే సరిచేసుకోవాలని తెలిపారు. ఇక మార్కెట్ యార్డ్ చైర్మన్ నర్సారెడ్డి కోసిగి మండలంలో విద్యార్థుల కోసం హాస్టల్ ఏర్పాటు చేయాలని కోరగా నాయకులు దీనిపై సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు. ఎంత పర్సెంటేజ్ మనకి మ్యాపింగ్ అయింది, మ్యాపింగ్ కాలేదంటే ఆ ఓటరు ఓటర్ లిస్ట్కి రాదు. ఫస్ట్ మెయిన్ మ్యాపింగ్ చెక్ చేసుకోండి. మ్యాపింగ్ చెక్ చేసుకున్న తర్వాత రేపు 15వ తారీఖు, ఈ నెల 15వ తారీఖు నుంచి జూన్ 15 నుంచి జూలై 15 వరకు డోర్ టు డోర్ కార్యక్రమం. మన BLO బూత్ లెవెల్ ఆఫీసర్ ఇంటింటికి తిరుగుతూ వాళ్ళతో పాటు మన తెలుగుదేశం పార్టీ తరఫున BLA బూత్ లెవెల్ ఏజెంట్, మన బూత్ లెవెల్ ఏజెంట్కు ఒక బుక్లెట్ వస్తుంది. ఈ బుక్లెట్ తీసుకొని వెళ్ళి ఆ బూత్ లెవెల్ ఆఫీసర్తో ఇవన్నీ దీంట్లో ఉన్న మ్యాటరు మైటీడీపీ యాప్లో ప్రతి ఒక్కటి మొత్తం మైటీడీపీ యాప్లో పొందుపరచడం జరిగింది. మీరు మైటీడీపీ యాప్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీ గ్రామంలో చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ ద్వారా మనం అధికార పార్టీ ఉండి కూడా పౌరుషం అనేది తక్కువ ఉంది. అధికారం ఉంది ప్రతి గ్రామంలో, చెప్పినప్పుడు వినేది కాదు. మన ఇంటికి పోయిన తర్వాత కూడా మన భార్య పిల్లల్ని మనం ఎంత చూసుకుంటామో తెలుగుదేశం పార్టీ గ్రామంలో ప్రతి ఒక్కరూ వచ్చింది. మీ అందరూ ఆశీస్సులతోనే వచ్చింది టికెట్. చంద్రబాబు గారిని, లోకేష్ గారు ఆ రోజు పాదయాత్రలో చూసి ఆ జనాభాను చూసి ఇచ్చే మనకి టికెట్, లేకపోతే టికెట్ ఇచ్చేవాళ్ళ. కాబట్టి ఖచ్చితంగా 29లో కూడా టికెట్ వచ్చేది ఖాయమే. మీరు ఏదో ఎవరు మాట్లాడినా కళ్ళ పిల్లలు మాట్లాడి కాసి మనకి రాదేమో, మనకి కష్టమేమో అనే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మళ్ళా బీసీలకే టికెట్ వచ్చేది ఖాయమే. ఖచ్చితంగా మీరు గెలిపించాల్సిందే. మీ బాధ్యత గెలిపించినప్పుడే మనకి 100% పనులు జరుగుతాయి. ఆ రోజు తీసుకొని ప్రతి ఓటర్ దగ్గర మనకు గవర్నమెంట్ వారు నిర్వహిస్తున్నారు. డోర్ టు డోర్ వెళ్లాల్సిందే, కానీ వారిద్దరికే కాదు ఇది కావాల్సింది. కంపల్సరిగా